పోలింగ్ ముగిసిన రోజున 13వ తారీఖున సాయంత్రం సీఈఓ ముఖేష్ కుమార్ మీనా గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఏం చెప్పారనేది ఒకసారి వింటే ఆ తర్వాత అందులో నుంచే ఒక అద్భుతమైనటువంటి పాయింట్ పైన మనం చర్చలోకి వెళదాం. చాలా అద్భుతమైన పాయింట్ దొరుకుతుంది మనకి అందులో. ఒకసారి సీఈఓ గారు ఏం మాట్లాడారో ఆ బైట్ ప్లే చేయండి ప్లీజ్. టోటల్ 8+2+1 సో 11 ఇన్సిడెంట్స్లో మషిన్ డ్యామేజ్ చేయడం జరిగింది. 11 ఇన్సిడెంట్స్లోనే మనం రిట్రీవ్ చేసేసి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూని మళ్ళీ కరెక్ట్ చేసేసి అక్కడ పోలింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ ఇస్ దట్ ఆల్దో దేర్ వర్ వయలెన్స్ ఇన్సిడెంట్స్, ఆల్దో దేర్ వర్ machines damaged, but everything was controlled in time, and all the places the polling was continued, and some places it is also going on. Because of total 8+2+1 so 11 ఇన్సిడెంట్స్లో మషిన్ డ్యామేజ్ చేయడం జరిగింది. 11 ఇన్సిడెంట్స్లోనే మనం రిట్రీవ్ చేసేసి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూని మళ్ళీ కరెక్ట్ చేసేసి అక్కడ పోలింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ ఇస్ దట్ ఆల్దో దేర్ వర్ వయలెన్స్ ఇన్సిడెంట్స్, ఆల్దో దేర్ వర్ machines damaged, but everything was controlled in time, and all the places the polling was continued, and some places it is also going on. విన్నారు కదా, మొత్తం 11 చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగింది. ముఖేష్ కుమార్ మీనా గారు సీఈఓ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ ఒకసారి గుర్తు చేద్దామని ఆ బయట మరోసారి మీ ముందు ప్లే చేయటం జరిగింది. మీకు అందరికీ ఏం అర్థమైంది సార్? సింపుల్ లాజిక్ అర్థమైంది కదా. 11 చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగితే ఒక వీడియో బయటకు వచ్చింది. మరి మిగతా 10 చోట్ల ఏం జరిగింది? ఆ 10 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసింది ఎవరు? వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? ఆ వీడియో మేము రిలీజ్ చేయలేదు, ఎలా బయటకు వచ్చిందో తెలియదంటున్నటువంటి ఎలక్షన్ కమిషన్ అధికారులు లోకేష్ పైన విచారణ ఎందుకు చేయలేదు? లోకేష్ ట్విట్టర్లో పెట్టగానే ఎందుకు పిన్నెల్లిపైన యాక్షన్కి దిగారు? మరి ఆ 10 మంది పైన కూడా ఇలాగే యాక్షన్కి దిగుతారా? ఆ వీడియోలు ఎందుకు బయటకు రావు? వచ్చిన వీడియోని ముందు వెనుక ఎలా కట్ చేశారు, ఎలా ఎడిట్ చేశారు? ఇలా ఎడిట్ చేసి వదిలిన వీడియో ట్విట్టర్లో పెడితే వెంటనే చీఫ్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుంచి ఒక్కసారిగా ఆర్డర్లు పాస్ అయిపోయాయి. మరి ఆ 10 వీడియోలు కూడా పెడితే ఆర్డర్లు ఇలాగే వస్తాయా? ఇవే సెక్షన్ల కింద వారి మీద కేసులు పెడతారా? మరి లోకేష్ని ఇప్పటి వరకు ఎందుకు విచారించలేదు? ఇది మాకు తెలిసి జరగలేదని ఈసీ స్వయంగా చెబుతోంది. ముఖేష్ కుమార్ మీనా గారే స్వయంగా చెప్పారు, మేం విడుదల చేయలేదు, ఇది ఎక్కడ జరిగిందో మేము విచారణ చేస్తున్నామని. ఎక్కడ జరిగిందో ఎందుకు సార్? లోకేష్కి ఎలా అందిందో అదొక్కటి పట్టుకోరండి. విదేశాల్లో రహస్యంగా ఉన్నాడు కదా లోకేష్. రహస్యంగా ఉన్న వ్యక్తి పెట్టినటువంటి వీడియో ఆధారంగా ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ నుంచి కదిలి వెంటనే ఆర్డర్లు పాస్ చేసి పిన్నెల్లిని అరెస్ట్ చేయమంటే పలు సెక్షన్ల కింద, అవి కూడా ఐపీసీ సెక్షన్లు పెట్టి 7 ఏళ్లకు తక్కువ కాకుండా శిక్షలు పడేలా చాలా బాగా చేశారు. ఓకే, మిగతా కేసులు ఏమయ్యాయి? 10 మంది ఎక్కడి పోయారు? ఆ 10 కేసులకు సంబంధించి ఏంటి పురోగతి? పగలగొట్టిన వాళ్ళ పేర్లైనా బయట పెట్టండి సార్. వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకున్నారనే తర్వాత సంగతి. ఎవరు ఈ 10 సంఘటనలు 11 అని సీఈఓ మీనా గారు చెప్పారు. ఇప్పుడు కావాల్సింది రాష్ట్ర ప్రజలు అడుగుతోంది ఏంటంటే, మిగిలిన 10 సంఘటనలు ఎక్కడ జరిగాయి, ఎవరెవరు పాల్పడ్డారు, దానికి సంబంధించిన ఆధారాలేంటి, వాళ్ళపైన పెట్టిన కేసులేంటి, తీసుకున్న యాక్షన్ ఏంటి? ఆ వీడియోలు కూడా లోకేష్కు పంపించారా? ఆ వీడియోలు లోకేష్కు పంపించలేదా? లోకేష్ ఒకవేళ ట్విట్టర్లో పెడితే మన ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్నికల అధికారుల్లో ఒక్కసారిగా కదలిక వస్తుందా? వస్తే ఆ 10 మంది పైన ఇలాంటి కేసులే పెడతారా? ఇలాంటి సెక్షన్లే పెడతారా? చెప్పాలి సార్, చెప్పాలి. ఇవన్నీ కూడా ఆర్పీ యాక్ట్ 1951 ఓకే పెట్టారు. ఇవి కాకుండా మీరు అనేక సెక్షన్ల పైన కేసులు పెట్టారు. ఈరోజు ఈ సెక్షన్లు అసలు వర్తిస్తాయా లేవా, ఇవి కూడా చర్చించాల్సిన అంశాలే. ఐపీసీ సెక్షన్లు ఈ సందర్భంలో వర్తిస్తాయా లేదా అన్నది కూడా చర్చిద్దాం. కానీ ఆ 10 సంఘటనలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగాయి, వాటికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఆ 10 మంది ఎవరు, వాళ్ళ వీడియోలు కూడా విడుదలయ్యాయా, విడుదలైతే లోకేష్కు వెళ్ళిందా, లోకేష్ వెంటనే ట్విట్టర్లో పెడతాడా, పెడితే వెంటనే ఢిల్లీ నుంచి అధికారుల్లో కదలిక వస్తుందా, కదలిక వస్తే ఇక్కడ అధికారులు వెంటనే వారిని అరెస్ట్ చేస్తారా, చేయడానికి కావాల్సినటువంటి
సమాయత్తం అయి ఉన్నారా? వారిపైన ఏ ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టాలో ప్రిపేర్ అయి ఉన్నారా? వీటన్నింటికీ సమాధానం కావాలి.